సార్ వీళ్ళు 2019 గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు కూడా ఎలక్షన్ ప్రచారం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా పథకాల పేరుతోనే వెళ్ళారు. అలాగే 2024 ఎలక్షన్ నినాదం కూడా మీ ఇంటికి పథకాలు అంది ఉంటే, మీ ఇంటికి మేము మంచి చేసి ఉంటే మాకు ఓటేయండి అన్న కాన్సెప్ట్ తో వెళ్ళారు. పథకాలు అనేవి ఆశ చూయిస్తే ప్రజలు లొంగిపోతారు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు మరి ఆ పథకాలనే మీరు ఎందుకు సార్ ప్రజలకి ఎరగా వేసి 24 ఎలక్షన్కి వెళ్ళారు? అలాగే ఆ పథకాలే ఒక పరమ ఔషధంగా కేవలం పథకాలు మాత్రమే ఇస్తాం, మేము సంక్షేమం మాత్రమే చేస్తామని రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేశారు. ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు కానివ్వండి, పర్మనెంట్ అభివృద్ధి కానివ్వండి రాష్ట్రంలో జరగకుండా కేవలం తాత్కాలికంగా అకౌంట్ లో డబ్బులు వేయడం మాత్రమే పరిపాలన విధానం మీరు అవలంబించి ఇవాళ మీరు దాని గురించి క్వశ్చన్ చేయడం ఏదైతే ఉందో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిజమే, దొంగోడే దొంగ అన్నట్లుగా ఉంది. మీరే ఏదైతే చేశారో దాన్ని మీరే ఇవాళ క్వశ్చన్ చేయడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది ఈ సందర్భంగా. రెండోది దాడుల విషయం మాట్లాడారు క్లియర్ గా. 2019 నుంచి సమాధానం చెప్పండి. మీరే మాట్లాడుతున్నారు కానీ మీరు ఇక్కడ ఉద్దానంలో డయాలసిస్ సెంటర్స్ పెట్టారు. మీరు పర్మనెంట్ గా డెవలప్మెంట్ చేసి చూపించాం. డెవలప్మెంట్ అంటే మాదిరి మీదిగా డెవలప్మెంట్ 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పర్మనెంట్ గా తీసుకొచ్చేదాకా మీకు కళ్ళు తెరవలేదా? పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు డయాలసిస్ సెంటర్ పెట్టారు. టెంపరీగా డయాలసిస్ సెంటర్ పెట్టారు. శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేశారు. పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. శాశ్వత పరిష్కారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. గారు మీరు ఉన్నారా లేరా ఈ రాష్ట్రంలో? మీరు ఉన్నారా లేరా ఈ రాష్ట్రంలో? మీరు ఈ రాష్ట్రంలో ఉంటే ఉద్దానంలో ఏ ప్రాజెక్ట్ ఎవరు పెట్టారో కూడా తెలుసుకోకుండా మాట్లాడతారా? మీకు కనీసం తెలుసా? ఉద్దానంలో ఎవరు ఏం కట్టారో తెలుసా? నేను చెప్పేది ఒక మాట కాబట్టి ఎవరు ఏం కట్టారో తెలుసా? మీరు ఎవరు తీసుకొచ్చారు? డయాలసిస్ సెంటర్స్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ సొల్యూషన్ చూపించారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ వరకు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు కాలపాలెం బుజ్జి గారు ఒక్క నిమిషం ఆగుతారా? బుజ్జి ఒక్క నిమిషం ఆగాలండి. మీరు ఆవిడ అరుణ గారు మాట్లాడుతున్నారు, దానికి ఏదో ఈయన ఒక నిమిషం అన్నారు, ఈయన మాట్లాడారు. ఆవిడ మాట్లాడి ఇస్తాను. మీరు మధ్యలో మాట్లాడితే ఏమర్థం అవుతుందండి? డిబేట్ లో సాగినవాళ్ళు కదా. అరుణ గారు ఉద్యోగం గురించి ఆయన మాట్లాడతాడండి. సరే ఓకే, మీ టర్మ్ వస్తుంది కదా, అప్పుడు చెప్పండి. అరుణ గారు మాట్లాడమనండి. సార్ అలాగే దాడుల విషయం మాట్లాడారు. 2019 గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు ఎలక్షన్ సమయంలో ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలయ్యారు. బీసీలకు సంబంధించినటువంటి దాడులు ఒక్క నిమిషం అండి, అర్థం కావట్లేదు. ఇబ్బంది పడేటప్పటికీ కులం అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారని రెడ్డి అనే హాస్పిటల్ చెప్పేసి అసలు ఏకంగా చౌదరి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని రాష్ట్ర తలనే తీసేశారు మీ ప్రభుత్వం. మీరు కులం మీద కక్ష కట్టి, ఒక్క కులం మీద కక్ష కట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం గతంలో. ఇవాళ మీరు రెడ్డి హాస్టల్ ఉందంటే రెడ్డిని ఎవరు ఇక్కడ వ్యతిరేకంగా చూడట్లా. మీ ప్రభుత్వాన్ని చూసుకొని అప్పటి ముఖ్యమంత్రి మా కులస్తుడు అని ఎవరైతే విర్రవీగి పక్క కులాల మీద పక్క వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బతీసి ఎవరైతే రాక్షసత్వంగా వ్యవహరించారో వాళ్ళ మీద ఆ రోజు ఆ రాక్షసత్వానికి బలైన సామాన్యులు, ఆనాటి అభాగ్యులు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. అంతే తప్ప దీనికి పార్టీలకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మీ ముఖ్యమంత్రి అన్నా ఇంకా పార్టీ కార్యాలయాలు పగలగొట్టడం ఏంటయ్యా అంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చింది అందుకే పగలగొట్టారన్నారు. కానీ మా పార్టీలో ఏ ముఖ్యమంత్రి కానివ్వండి, మా నాయకులు కానివ్వండి ఎవరు అలా అన్నట్లు క్లియర్ గా చెప్తున్నారు, దాడులు వద్దు, చట్టపరంగా చర్యలు తీసుకున్నాం వాళ్ళ మీద అని చెప్పేసి. బట్ మీ ముఖ్యమంత్రి ఆ మాట అనలేకపోయాడు ఆ రోజు. ఎవరు ముఖ్యమంత్రి కానివ్వండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి క్లియర్ గా చెప్తున్నారు ఆ మాట, చట్టపరంగా వెళదామని చెప్పేసి. మీరు దయచేసి దాడుల గురించి మాట్లాడొద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రైట్ లేదు, కోల్పోయారు. మీరు రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి కోల్పోయారు ఆ హక్కుని.
గురుమూర్తి గారు ఏ హక్కునమ్మా ఏ హక్కునమ్మా ఇప్పుడు రాజధానిలో ఏమి మీరు వర్మ గారు. ఫ్యాక్టరీలు వెనక పంపించాము వర్మ గారు రాజధానిలో శ్రీనివాస్ రెడ్డి గారు అండి, ఆయన వెంకటేశ్వర రెడ్డి కాదు, శ్రీనివాస్ రెడ్డి. ఒకసారి సారీ శ్రీనివాస్ రెడ్డి అన్న ఒకసారి ఏదైనా చెప్తారు, చెప్తారు. ఒక విషయం ఆయన మాట్లాడినోని చెప్తారు. శ్రీనివాస్ రెడ్డి అన్న చాలా అన్యాయం అన్న. ఒక్క రోజు కూడా మా పరిపాలన ఇదవ్వకుండానే మీరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఏదో పథకాలు ఇంటింటికి రకరకాల పథకాలు అది చూపామన్నారు. ఒక మాట నా మాట అయినా మీరు మాట్లాడుతున్నాడు అన్న, మీరు చాలా మాట అన్న. మీ పరిపాలన ఇప్పుడు వరుసగా చేశారు. సరే అయిపోయింది కదండి బుజ్జి, అయిపోయింది కదా, నరేంద్ర మోడీ అయిపోయింది. ప్రభుత్వం మారింది, ఇంకా ఎందుకు ఆ పంచాయతీ? అమిత్ షా ఏం చేశాడు? అమిత్ షా ఏం చేశాడు? స్టేజ్ మీద ఒక మహిళను పట్టుకొని దుర్భాషలాడాడు. తమిళనాడు చెందిన నాయకురాలు పట్టుకొని చెప్పేది, నాయకురాలు పట్టుకొని కంటెస్ట్ చేసినటువంటి నాయకురాలను పట్టుకొని మీరు చెప్పిందా ఆవిడ ఏం మాట్లాడారో తెలుసా మీకు? ఏం మాట్లాడారో ఓకే ఓకే ఒక్క నిమిషం అండి బుజ్జి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి గురుమూర్తి గారు. బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ చేయాలి గురుమూర్తి గారు. వర్మ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి అధికారంలో ఉన్నప్పుడు మీరే డామినేట్ చేయరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే. ఒక్క నిమిషాలు మాట్లాడివ్వండి, వాళ్ళు అధికారంలో ఉన్నారండి. బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ ప్లీజ్. బుజ్జి ఆగాలండి మీరు, బుజ్జి మీరు ఆగాలండి, మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి, టైం వేస్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వెయిట్. శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దోళ్ళు సార్. వర్మ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం ఉండేది. మాకు మేము ఈ పక్కన ఉంటే కృష్ణా జిల్లాలో ఆయన ఆ పక్కన ఉంటాడు, చాలా గౌరవిస్తూ ఉంటాం. అది ఒక్క రోజు కూడా ఓరు పట్టలేకపోతే ఎట్టగన్నా ఇవాళ పథకాల గురించి మీరు విమర్శిస్తున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పారు? ఒక పెన్షన్ తీసుకుంటే 1000 రూపాయలు ఇవ్వటానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ మేము అన్న మాట ప్రకారం 3000ని 4000 రూపాయలు తక్షణమే ఈ రోజు మేము చేసాం. తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేసి చూపించే బాధ్యత మా నాయకులు తీసుకుంటారు, ఎన్డీఏ నాయకులు. ఇంకొకటి, ప్రమాణ స్వీకారం చేసినాక రాష్ట్రం అతలకుతలమైందన్నారు సార్. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామిరెడ్డిపల్లిలో ఎవరైతే గిరినాథ్ చౌదరి ఉన్నారో ఘోరంగా చంపారండి మీ వాళ్ళు. అదే విధంగా దుగ్గిరాలలో మీరు హత్యలు చేస్తా మామూలు అంటే ఏంటండి? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్సీ